హాయ్ అండి అందరికీ. మనం ఇప్పుడు వెయిట్ లాస్‌కి బన్సీ రవ్వ ప్రిపేర్ చేసుకుందాం. బన్సీ రవ్వ అంటే దొడ్డు రవ్వ. దానికి ఒక గ్లాసు కప్ తీసుకుందామండి బన్సీ రవ్వ. ఒక గ్లాస్‌కి ఒక గ్లాసున్నర వాటర్ స్టవ్ నుంచి పెట్టుకోవాలండి. ఒక గ్లాసున్నర అయితే మంచిగా దానికి తగ్గట్టు సరిపోతుంది. కాస్త వేడి మరగనివ్వాలండి. గ్యాస్ మీద మరగనిచ్చి కాసేపు మరిగాక రవ్వని మనం అందులో వేసుకోవాలి. దానికి కొంచెం ఉప్పు వేసుకోవాలి. టేస్ట్కి తగ్గట్టు కొంచెం ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు కొంచెం వేసుకోవాలి, మరీ ఎక్కువ వేసుకోవద్దు. కొంచెం వేసుకొని మూత పెట్టేసుకోవాలండి. మనం దాని మీద మూత పెట్టుకొని మరుగుతూ ఉంటుందండి. ఇప్పుడు మరిగిందేమో. ఇప్పుడు మూత తీసి చూసుకుందాము. మూత తీద్దామండి. కాస్త మరిగిందండి. వాటర్ అనేది మనకు మసులుతుంది. మసిలిన తర్వాత దాంట్లో రవ్వ వేసుకుందామండి. రవ్వ వేసుకొని చక్కగా ఏం లేకుండా కలుపుకుందాం. ఇప్పుడు మనం కలుపుకుందామండి. కొద్దిసేపు కలుపుకొని మూత పెట్టుకుందాం. ఇలా పెట్టుకొని కాసేపు క్లోజ్ చేసుకుందామండి. మూత పెట్టుకుందాం. మూత పెట్టాం కదండి. ఒక 2-3 నిమిషాలలో అయిపోతుంది. 5 నిమిషాలలో రెడీ అయిపోతుందండి. 5-10 నిమిషాలలో రెడీ అయిపోతుంది. మూత తీసి చూసుకోవాలి. అది మగ్గుతుంది కదండి. సరే కలబెట్టుకుందాం. అనుకోవచ్చు ఆల్మోస్ట్ ఒక 2 నిమిషాలండి. 2 నిమిషాలలో అయిపోతుంది. ఒకసారి మూత పెట్టుకుందాం. ఈ రెసిపీ అనేది వెయిట్ లాస్కి చాలా అంటే చాలా అన్నం బదులుగా మనం ఇది తినొచ్చండి. ఒకసారి చూసుకుందాం. రెడీ అయిపోయిందండి. ఆల్మోస్ట్ మనకు రెడీ అయింది. దీనికోసం ఏం లేదండి. జస్ట్ రవ్వ ఒకటే, బన్సీ రవ్వ ఒకటే అండి. ఉడికిపోయింది. ఇక మనం ప్లేట్లోకి తీసుకోవచ్చండి. ఓన్లీ రవ్వనే. దీనికోసం ఏమీ ఇంగ్రీడియంట్స్ లేవండి. ఓన్లీ రవ్వ, బన్సీ రవ్వ మాత్రమే. మనం అన్నంకు బదులుగా ఇవి తీసుకోవచ్చండి. చాలా అంటే చాలా వెయిట్ లాస్ అవుతాం. ఒక 1 వీక్లో 3 kgs తగ్గొచ్చండి. చాలా అంటే చాలా ఫాస్ట్గా తగ్గుతారు దీన్ని తినడం వల్ల. ఇప్పుడు మనం ప్లేట్లోకి తీసుకుందామండి. ప్లేట్లోకి తీసుకుందాం. అండ్ చక్కగా అన్నం తిన్నట్టే తినొచ్చండి. దాంట్లో కర్రీ పెట్టుకొని మంచిగా కర్రీ ఎక్కువ పెట్టుకొని 2 కూరలు పెట్టుకొని మంచిగా తినొచ్చండి. మరీ ఎక్కువ తినకూడదు. మనం లైట్గా తీసుకోవాలి. చాలా సింపుల్గా అయిపోతుందండి. మనం వెయిట్ లాస్ కూడా అవ్వచ్చు. చాలా సింపుల్ ట్రిక్ అండి ఇది. వెయిట్ లాస్కి చాలా తొందరగా